సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు, ఈ ల్యాండ్ ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే డైరెక్టర్‌గా ఈ ఓనర్ నెంబరు నేను మీకు ఇస్తాను. మీరు డైరెక్టర్‌గా ఓనర్‌తో మాట్లాడొచ్చు. లేదు అనుకుంటే డైరెక్టర్ ల్యాండ్ నేనే మీకొచ్చి చూపిస్తాను. మీకు ఎటువంటి ఇబ్బందేం లేదు. ఈ ల్యాండ్ చిలుపు 4 ఎకరాలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ చొలుపు మహబూబ్ నగర్ సిటీ నుండి, మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్‌గా 10 కిలోమీటరు దగ్గరలోనే ఈ ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగు. 4 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. 2 బోర్లున్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్‌ఫార్మర్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఒక్కొక్క బోరు చొలుపు ఫుల్లు గ్రౌండ్ వాటర్. వాటర్‌కైతే ఎటువంటి ఇబ్బందేం లేదు. నేల చొలుపు ఫుల్లు రెడ్ సాయిలు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్‌కి దయచేసి మీరు మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఫొటోస్ అవి. అవును సార్, ఓకే సార్. అవును, మీరేనా ల్యాండ్ ఓనరు? అవును సార్, మేమే సార్. డాక్యుమెంట్ ఎవరి పేరుతో ఉంది? డాడీ పేరు మీద ఉంది సార్ అది. ఓకే, మీ డాడీ పేరు మీద డాక్యుమెంట్ ఉంది. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇక్కడ మొత్తం ఇది 4.5 సార్. ఇది మొత్తం ఇక్కడ 4 ఎకర్స్ వరకు ఉంటుంది సార్ మొత్తం. ఓకే, మొత్తం ఈ ల్యాండ్ 4 ఎకరాల వరకు ఈ ల్యాండ్ ఉంటుంది. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్లో బోర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయి? 2 వరకు ఉన్నాయి సార్. 2 బోర్లు ఉన్నాయి. ఓకే 2 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్కి ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? ఏమో సార్, అంత ఐడియా లేదు. బాగానే అయితే దుంకుతున్నాయి సార్, ఇప్పుడైతే బాగానే ఉంది. ఓకే, మీకు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి మీకే తెలియదు, కానీ వాటర్ అయితే 2 బోర్లు అయితే వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి. అవును సార్, వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కరెంట్ ఉందా ఈ ల్యాండ్లో? ఉంది సార్. అక్కడ అంటే ఇది గిట్ట వచ్చేసి ఇది తాడిపడితే మున్సిపాలిటీ సార్, అది పక్కన ఉంది. బాగా మస్తు ఉంటారు సార్. అట్లాగా సార్. ఇప్పుడు మీ 4 ఎకరాల ల్యాండ్లో కరెంట్ ఉన్నదా అని అడుగుతున్నా. ఉంది సార్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ 4 ఎకరాల్లో ఏం పంటలు వేస్తున్నారు? పల్లి. పల్లి అయితే బాగానే పడుతుంది సార్ ఇప్పుడు. పల్లి. ఓకే, వేసినాం సార్, పత్తి కూడా వేసినాం సార్. పత్తి కూడా వేశారు. ఈ చుట్టూ ఇప్పుడు ఈ 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఉంది సార్, ఉంది. ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్ సార్, తార్ రోడ్. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగే. అవును సార్. ఓకే, నేల హైవే నుంచి సార్, ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ సార్ అది. హైవే నుంచి 1 కిలోమీటరు. అవును సార్. అంటే ఇప్పుడు హైవే నుంచి 1 కిలోమీటర్ అంటే సార్, ఇప్పుడు విలేజ్ కూర్చోలోపు తార్ రోడ్డు ఉందా? ఈ ల్యాండ్ దగ్గరికి మట్టి రోడ్డు ఉంది. ఈ ల్యాండ్కి తార్ రోడ్డా మట్టి రోడ్డా? హైవే నుంచి 1 కిలోమీటర్ అంటే ఆడికి పక్కన తాండ ఉంది సార్. తాండకు ఆనుకొని ఉంది సార్ ఇది. ఓకే సార్, తాండాకి ఆనుకొని ఉంది సార్. ఈ ల్యాండ్ ముందు తార్ రోడ్డా మట్టి రోడ్డా అంటున్నాను. సార్, తార్ రోడ్ ఉంది సార్. ఓకే, మన ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంది. బట్ మన ల్యాండ్ కాడ నుంచి హైవేకి 1 కిలోమీటర్ ఉంది.
అవును సార్. ఆ 1 కిలోమీటర్ హైవే ఏ హైవే అది? హైవే పేరేంటి? నేషనల్ 44 సార్. నేషనల్ 44. ఆ హైవే ఎక్కడికి వెళ్తుంది? ఏ రూట్ వెళ్తుంది? హైదరాబాదా, బెంగళూరా? బెంగళూరు. బెంగళూరు. బెంగళూరు సార్, బెంగళూరు. బెంగళూరు అది నేపి బెంగళూరు వెళ్తుంది. అవును. ఒక రూట్ బెంగళూరు వెళ్తుంది, ఇంకో రూట్ ఎటు వెళ్తుంది? హైదరాబాద్ బెంగళూరు సార్ అది. ఓకే, హైదరాబాద్ టు బెంగళూరు. అవును సార్. NH 46. 44 సార్. సారీ, NH 44. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ నేల సాయిలు నేల రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? సాయిల్ ఎరుపు నేల, నల్ల నేల? అదే ఎరుపు నేల సార్, ఎరుపుది. ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉందా? రెడ్ సార్, ఫుల్ రెడ్. అవును సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ల్యాండ్ చెలుపు మీరు కొన్నారా, పిత్రాజితం ల్యాండ్ ఇది? అంటే ఇదితో వచ్చేది తాతల కాడ నుంచి వచ్చింది సార్. ఇది ఓకే. ఓకే, అంటే దాన్ని పిత్రాజితం ల్యాండ్ అంటారు. అంటే మీ తాతల కాలం వచ్చిన ల్యాండ్ని పిత్రాజితం ల్యాండ్ అని అంటారు. ఓకేనా సార్? అవును అవును సార్. అంటే మీ తాతల కాడ నుంచి వచ్చిన ల్యాండ్ ఇది, అంటే ఈ ల్యాండ్ పిత్రాజితం ల్యాండే. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ పాస్బుక్లు డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్, కావాలంటే కూడా ఇస్తాను సార్ మీకు. మీరు నాకు ఇస్తారు, నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకే సార్. సో నేనేమంటున్నా, అదే మామూలుగా డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదని అడుగుతున్నాను. అట్లేం లేదు, అట్లేం సార్. ఇది పట్టా సార్ ఇది. అంటే ఆల్రెడీ రైతు బంధు కూడా వస్తుంది సార్ దీనికి. రైతు బంధు కూడా వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మీరేమన్నా రైతు బంధు తీసుకున్నారా? వస్తుంది కదా సార్, మాకు వస్తుంది, ఆల్రెడీ వస్తుంది. ఓకే, మీకు రైతు బంధు వస్తుంది కాబట్టి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు సార్. ఓకే సార్, ఈ ల్యాండ్ చెలుపు టోటల్గా ఏ జిల్లా వస్తుంది? ఇక్కడ వచ్చేసి మహబూబ్ నగర్ సార్. ఇది మహబూబ్ నగర్ జిల్లా ఈ ల్యాండ్ వస్తుంది. మండలం ఏ మండలం వస్తుంది? భూత్పూర్ మండలం సార్. ఏ మండలం అండి? భూత్పూరు మండలం. ఓకే, ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? తాడిపత్రి సార్. తాడిపత్రి విలేజ్ కింద వస్తుంది. అవును సార్. ఓకే, ఇప్పుడు మహబూబ్ నగర్ సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది? దగ్గర 10 కిలోమీటర్ ఉంటుంది సార్. అంటే ఉంటుంది. అంతేనా? మహబూబ్ నగర్ సిటీ నుండి ఈ ల్యాండ్కి 10 కిలోమీటర్ దగ్గర, అంతేనా? అవును సార్. వెరీ గుడ్, సూపర్. అటైతే అంటే మనం ఈ ల్యాండ్ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు, వ్యవసాయానికి యూజ్ చేసుకోవచ్చు అయితే. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ చుట్టుపక్కన ఏమైనా పంటలు ఏమైనా వేసున్నారా? అంటే మామిడి తోట, జామ తోట, ఇలాంటి పంటలు ఏమైనా వేసున్నాయా? జామ తోట కూడా ఉంది సార్. ఇక్కడ మొత్తం పల్లి వేస్తారు, ప్లస్ జామ తోట కూడా ఉంది సార్. ఇక్కడ పక్కన కూడా ఉంది. ఓకే, జామ తోట కూడా ఉన్నాయి, చుట్టుపక్కల ఎక్కువ పల్లీలు ఎక్కువ వేస్తుంటారు. అవును సార్. అవును. ఓకే సార్, పల్లి పత్తి ఎక్కువ వేస్తారు సార్. ఓకే, పల్లి పత్తి ఎక్కువ వేస్తుంటారు, జామ తోటలు కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఈ తార్ రోడ్ అన్నారు కదా మీ ల్యాండ్ ముందు, అవును సార్. అది ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది? 30 ఫీటా, 40 ఫీట్ రోడ్డా, 20 ఫీట్ రోడ్డా? అంటే 60 ఫీట్ల దగ్గర ఉంటుంది సార్ అది. 60 అడుగుల రోడ్డు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ 1 ఎకరము కాస్ట్ ఎంత చెప్తున్నారు? అంటే ఇక్కడ వచ్చేసి అంటే 60 లక్షల దగ్గర చెప్తున్నాను సార్. 1 ఎకరము చెలుపు 60 లక్షల రూపాయలు మీరు చెప్తున్నారు. అవును సార్. 4 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 60 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఈ ల్యాండ్ లో వచ్చేలోపు ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉందా? గేట్ లేదా? ఏం లేదు సార్, గేట్ ఏం లేదు. ఓకే, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. మహబూబ్ నగర్ సిటీ నుండి 10 కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది. అవును సార్. ఓకే, ఇప్పుడు 60 లక్షలేనా 1 ఎకరము, లెక్క ఫైనల్ రేటా? నెగోషియబుల్ తగ్గుతుంది? నెగోషియబుల్లా? ఏం లేదు సార్, అట్లేం లేదు. ఒక కూర్చుంటే ఓకే, ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చి కూర్చుంటే నాకు ఈ ల్యాండ్ కావాలని చెప్తే కొంచెం అటు ఇటుగా మనం మాట్లాడదామంటారు. ఓకే సార్. అవును సార్. అంతేనా? అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. అయితే థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్. ఓకే.